గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన నీకు విడుదలను ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. నీ దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, లూకా సువార్త 4వ అధ్యాయము 18 ఈ విధంగా ఉంటుంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు స్వార్థ ప్రకటించుటకై దేవుడు నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదలను మాట ఉంటుంది. సంగమా, ఈరోజు ఏదో ఒక విషయం నిన్ను చెరగా పట్టుకుందా? ఏదో ఒక విషయం నిన్ను అమాంతంగా పట్టుకొని నీకు విడుదల లేనితనాన్ని ఇచ్చిందా? నువ్వు ఈ మధ్యకాలంలో దేనికైనా భయపడుతూ ఆ భయం నిన్ను చెరగా, ఒక జైలుగా నిన్ను బంధించేసిందా? ఏదైనా పిరికితనం, ఏదైనా ఆలోచన, ఏదైనా నువ్వు ఒక చెరలో ఉన్నట్టు, జైల్లో ఉన్నట్టు దాని నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాక కమిలిపోతున్నావా? పాపమనే చెరలోకి వెళ్ళిపోయావా? పాపపు దాహము అనే చెరలోకి వెళ్ళిపోయావా? ఈ లోకంలో ఎన్నెన్నో ఉండొచ్చు నిన్ను చెరలో బంధించేవి, నిన్ను బాధలోకి తీసుకుని వెళ్ళచ్చు. అయితే ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, చెరలో ఉన్న నీవు విడిపించబడబోతున్నావు. అపవాది ఎన్ని ఆలోచనలు వేసి నేను చెరలోకి తీసుకెళ్ళిపోయాడు నాకు తెలియదు. నిన్ను భయం అనే చెరలోకి అపవాది తీసుకెళ్ళిపోయాడేమో, పాపం అనే చెరలోకి తీసుకెళ్ళిపోయి తలుపు వేసేసాడేమో, అందులోంచి బయటికి రాలేకపోతున్నామేమో. వాడు ఆలోచన అన్నీ కూడా నీ పట్ల వాడు అనుకున్నట్టుగా చేసుకెళ్ళిపోతున్నాడేమో. దేవుడు నీకు చెప్తున్నాడు, ఈ చెరన్నిటిలో కూడా నీకు విడుదలిస్తున్నాడు. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, భయం నుంచి నిన్ను విడిపించబోతున్నాడు, అధైర్యం నుంచి విడిపించబోతున్నాడు. జాబు లేక కృంగిపోతున్న నీకు చెప్తున్నాడు, నేను ఆ చెరలోంచి విడిపించబోతున్నాను. బిడ్డలు లేక కృంగిపోతున్న నీకు చెప్తున్నాడు, ఆ చెరలోంచి నేను విడిపించబోతున్నాడు. యేసు నామములో నిన్ను దేవుడు విడిపించబోతున్నాడు. అంతే. నువ్వు ఎలాంటి చెరలో ఈరోజు ఉన్నావో నాకు తెలియదు, దేవుడు దాంట్లోంచి నేను విడిపించబోతున్నాడు. సంగమా, దేవుడు నీకు చెప్తున్న మాట ఏదంటే, చెరలో ఉన్న నిన్ను బయట తీసుకొస్తున్నాడు. యోసేపుని ఒక స్త్రీ మాట వలన, లేనిపోని మాటలు చెప్పడం వల్ల, వ్యభిచారము కేసు దానిపైన వేయడం వల్ల, ఇష్టాసమైన లేనిపోని మాటలు చెప్పడం వల్ల యోసేపుని తీసుకెళ్ళి చెరలో వేసేశారు. బైబిల్ చెప్తుంది, దేవుడు చెర నుంచి నిజంగా విడిపించాడు. విడిపించినప్పుడు రాజు పక్కకు దేవుడు తీసుకెళ్ళిపోయాడు. చెరలో ఉన్న నువ్వు చెరలోంచి రావడమే నువ్వు రాజుల దగ్గరికి వెళ్తావు. చెర అంటున్నప్పుడు ఇంకో మాట నేను చెప్పాలి. మనల్ని మునుపు ధర్మశాస్త్రము మనల్ని చెరగా పట్టుకుందట. మనం చేసిన పాపాన్ని జీతం మరణము అయిపోయినంత వరకు ఈ చెరలోంచి నువ్వు బయటికి వెళ్ళవు, నువ్వు చెరలో ఉండాలని చెప్పి మనల్ని చెరలో బంధించేసింది. మనందరూ కూడా పాపం చేత మరణం పొందుకోవాలి, ఈ చెరలో బంధించబడ్డాం. బైబిల్ చెప్తుంది, ఈ చెర ద్వారాలు దేవుడు తీసి బయటికి వెళ్ళిపోమన్నాడు. మనం బయటకు వచ్చినప్పుడు ఆ చెరలోకి నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడు. పాపానికి చేతో మరణం పూర్తిగా ఆయన అనుభవించేశాడు. సంగమా, క్రీస్తునందున నీకు ఏ శిక్షా విధి లేదు. నీకు బదులుగా యేసు చనిపోయాడు. నీ పైన కోపంగా లేడు, నేను ప్రేమిస్తున్నాడు చెప్తున్నాడు. ఈ చెరలో, పాపం అనే చెరలో నేను వెళ్ళిపోయాను, నేను సంఖ్యల చేత బంధింపడ్డాను, నేను చంపబడ్డాను. దేవుడు నీకు చెప్తున్నాడు, నేను ఎలా అయితే యోసేపును విడిపించి చెరలోంచి బయట తీసుకొచ్చానో అలా కూడా నేను తీసుకుని వచ్చాను. రాజు దగ్గర నేను తీసుకెళ్తాను. ఉన్నతమైన కార్యం నీకు జరిగించబోతున్నాను. నమ్ముతున్నావు ఉదయాన? నమ్మడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు చెరలోంచి విడిపించబడబోతున్నా. ఉన్నతమైన కార్యాలు నీకు జరగబోతున్నాయి. ఈ చెరలో నిన్ను దేవుడు వెలుపలు తీసుకొచ్చి నీ చేతిలో నీతి అనే దానం పెట్టాడు. నీకు చెప్తున్నాడు, నా ఎదుటి నువ్వు పాపిగా లేవు, నీతిమంతురాలుగా ఉన్నావు. నీతి అనే మాటకు అర్థం ఏ తప్పు లేని వ్యక్తి. సంగమ, దేవుడు నీకు చెప్తున్నాడు, ఈ నీతి అనే దానం వల్ల నేను చూస్తున్నాను, ఏ తప్పు లేని వ్యక్తిగా చూస్తున్నాను. నమ్ముతున్నావు ఉదయాన? నమ్మకం పుడుతుందా? దేవుడు నీ పైన ప్రేమ కలిగి ఉన్నాడు. నేను విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఉన్నతమైన బలమైన కార్యాలు చూడబోతున్నావు. చెరలోంచి ఎలా అయితే యోసేపుని తీసుకురాగానే రాజు దగ్గర తీసుకెళ్లారో, అలా చెరలోంచి విడిపించిన నిన్ను దేవుడు బలమైన కార్యాల వైపు తీసుకెళ్ళబోతున్నాడు. బలమైన పనులు నీకు జరగబోతున్నాయి. దేవుని బలమైన హస్తము నీ పైన ఉండబోతుంది. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా తండ్రి, బలమైన కార్యాలు నీ విడుదల జరిగించండి. సోలిపోక, కృంగిపోక, తేలిపోక వారు బలమైన కార్యాల వైపు నడిపించండి. ఉన్నతమైన బలమైన కార్యాలు వారికి, వారి కుటుంబాన్ని చూపించండి. చెరలో యోసేపు వలె ఉండిపోయారేమో, లేనిపోని మాటలు చెప్పడం వల్ల చెరలో వారు పెట్టబడ్డారేమో. ఎలాంటి చెర అయినా ఆ చెర నుంచి విడిపించి రాజులు ఎదుగు నడిపించగల దేవుడు నీకు స్తోత్రం.
నీ ప్రజలు అటు విధంగా నడిపించి బలపరచుకుని అడుగుతాను. యేసు నామములో నూతన మార్గాలు వీరు ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ దేవుడు నీకు చెప్తున్నాడు, బలమైన కార్యాలు నీకు జరగబోతున్నాయి. నిజంగా బలమైన కార్యాలు ప్రతి త్వరలో చూడబోతున్నావు. God bless you. See you tomorrow.